హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. ఈరోజు అయితే ఈవినింగ్ అవ్వగానే ఎందుకో ఏదో ఒక స్నాక్ అయితే తినాలనిపించింది. సో నేనైతే ఇప్పి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నాలా మీలో ఎవరికైనా ఇప్పి లవర్స్ ఉంటే కనుక కామెంట్లో షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ అంటే అయితే పెద్ద ప్రాసెస్ ఏం కాదులేండి. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది అయితే చూపించేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ ప్యాకెట్స్లో ఉన్నవి అయితే వేసుకున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను గ్యాస్ లైట్ వెలిగించుకొని గ్యాస్ మీద అయితే ఈ బౌల్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు 5 or 6 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడైతే ఈ లోపు నేను ఆనియన్స్, టొమాటో, చిల్లీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడైతే మనకి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఒక పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకున్నాను. ఆ ఎగ్స్ని అయితే ఈ హీట్ ఎక్కిన ఆయిల్ అయితే యాడ్ చేసాను. యాడ్ చేసిన తర్వాత మనం అలా వదిలేయకూడదండి. మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనకైతే పీసెస్ కింద వస్తాయి కదా, అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. సెపరేట్ చేసుకున్నాక మిగిలిన ఆయిల్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చేసేలోపు మనకి ఇందాక కుక్ చేసుకున్నాం కదా, ఆ ఇప్పిని అయితే మనం వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఈ లోపు నాకు టొమాటో కూడా ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయిన టొమాటోలో ఈ ఇప్పిని కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక చూసాం కదా, ఒక 3 ప్యాకెట్స్ ఇచ్చాడు కదా మనకి, ఆ ప్యాకెట్స్లో ఉన్న పౌడర్ని అయితే నేను ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ని, ఆ ఎగ్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, మనకి ఏమి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం ఎవరైనా రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడైతే నేను ఎగ్ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేశాను కదా, ఆ తర్వాత అయితే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అంతేనండి, మనకి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈ రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.